మీరు కొంతమంది చెప్పే చూస్తూ ఉంటే, మా చిన్నతనంలో మమ్మల్ని మా అమ్మ నాన్న మోకరింపజేసి మా ముందు ఒక గడియారం చిన్నది ఒకటి పెట్టేవాళ్ళు. ఇదిగో నాన్న, ఒకటి మీద ఉంది కదా పెద్ద ముళ్ళు, అది 3 మీదకి వచ్చిన దాకా ప్రార్థన చేయాలంటే, అది 3 మీదకి రావాలంటే ఎన్ని నిమిషాలు? అప్పుడు 10 నిమిషాలు. మా కన్నంతా దాని మీదే. ఏందిరా ఇది కదలదు, ఇది కదలదే అన్నట్లుగానే ఇప్పుడు కూడా మేము ఉన్నామే అనుకో. అది సరైందేనా? ఒకసారి చెప్పండి. ఒక్కసారి మనం మోకరించామంటే గంటలు 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 గడిచిపోతూ ఉండాలి. అరే అప్పుడే అంత సమయం అయిపోయిందా అనే ఆ నడిపింపులోనికి ఎప్పుడు రావాలి? ఎక్కువగా మీకు ఇష్టమైన వ్యక్తులతో మీరు మాట్లాడితే ఎన్ని గంటలైనా కూడా నిమిషాల్లాగా అయిపోతూ ఉంటుంది. అలాగా ప్రభు మీకు ఇష్టమైన వ్యక్తి అని మీరు ఏ రోజు అనుకొని ఆయనతో సహవాసం చేస్తారో, ప్రార్థన చేస్తారో, ఆ రోజు మీరు చేసే గంట సేపు ప్రార్థన 5 నిమిషాల్లా అనిపిస్తుంది. అప్పుడే సమయం అయిపోయిందా ప్రభువా? చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడాల్సినవి. మళ్ళీ వస్తాను నాయనా నీ పాద సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుంటానని ఈ టైప్ ఆఫ్ కాన్వర్జేషన్ రావాలి మీకు. అంతేకాని ప్రభువా నీకు స్తోత్రం, నాకు అబ్బా నేను పోతున్నా, మరి ఉంటా, మరి చూసుకో, మరి ముందు చూసుకో, నువ్వే ఉండు, నీ దూతను పంపి, 1 కాదు 3 కావాలి, పంపి ప్రభువా నా మార్గాలన్నీ సరళం చెయ్యి అని హడావుడి ప్రార్థనలు యేసు నామమున ఈ దినముతో లయమైపోవును గాక.